ఛానలుకి స్వాగతం. 2024వ సంవత్సరం సెప్టెంబర్ 28వ తేదీ దినఫలాలు కనుక కుంభరాశి వారికి చూస్తే మీ జీవితంలో భారీ మార్పులు జరగబోతున్నాయి. చూస్తే మీరు షాక్ అవుతారు. అయితే ఈ యొక్క దినఫలాల ప్రకారం అంటే సెప్టెంబర్ 28వ తేదీ దినఫలాల ప్రకారం కుంభరాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి భారీ మార్పులు జరగబోతున్నాయి, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది, అలాగే వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో కలహాలు రావటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 949480. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి శని. ఈ కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం చూసినట్లయితే చాలా మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తులనే చెప్పుకోవాలి. కుటుంబ విషయాలు ఒడిదుడుకులకు లోనైనా కాని వాటిని సర్ది మళ్లీ యథాస్థానంలోకి తీసుకుని రావటం వీరికి వెన్నతో పెట్టిన విద్య. అంటే జీవితంలో ఎన్నిసార్లు వీరు ఫెయిల్యూర్స్ ని చూసినా కాని వారు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో దాన్ని సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు. అలాగే ముఖ్యంగా బంధాలకి, అనుబంధాలకి కూడా చాలా ప్రాధాన్యతను ఇస్తారు. ఎవరైనా చిన్న సహాయం చేస్తే జీవితాంతం వారు చేసిన సహాయాన్ని గుర్తుంచుకుంటారు తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోరు. కొంతమంది వ్యక్తులను మనం చూస్తూ ఉంటాం. ఎవరైనా వారికి 10 సార్లు హెల్ప్ చేసినా సరే ఒక్కసారి చెయ్యలేని పరిస్థితుల్లో ఉంటే కనుక వారిపైన దుమ్మెత్తిపోస్తారు. అంతకు ముందు వారు చేసిన సహాయాలు అన్నింటినీ కూడా మర్చిపోతారు. కాని కుంభరాశి వారిలో అటువంటి మనస్తత్వం మచ్చుకకి కూడా కనిపించదు. అంటే ఏమాత్రం అటువంటి స్వభావం ఈ కుంభరాశి వారికి ఉండదు. చిన్న సహాయం చేసినా కాని జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. అంతేకాదు తిరిగి వారికి సహాయం చేయటం కోసం, అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అంటే ఏ రుణాన్ని కూడా ఉంచుకోవటం ఈ కుంభరాశి వారికి నచ్చదనే చెప్పుకోవాలి. అలాగే ఈ కుంభరాశి వారు బంధాలను కాపాడుకోవటం కోసం కొన్ని సందర్భాల్లో ఎన్నిసార్లు కాంప్రమైజ్ కావటానికైనా సిద్ధపడుతూ ఉంటారు. అంటే వారి విషయంలో, వారి యొక్క మనస్తత్వంలో బంధాలంటే అంత ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా వారి జీవితంలో అనేక రకాల సందర్భాలను వారు చూశారు. ఇతర వ్యక్తుల వల్ల మోసపోయినటువంటి పరిస్థితులను కూడా చూశారు. అయినప్పటికీ కూడా వారిని వదిలిపెట్టాలని ఈ కుంభరాశి వ్యక్తులు అస్సలు అనుకోరు. బంధాలను కాపాడుకోవటం కోసం ఎంత దూరమైనా వెళ్తారనే చెప్పుకోవాలి. అయితే ఈ విధమైనటువంటి మంచి మనస్తత్వం కుంభరాశి వ్యక్తులకి ఉన్నప్పటికీ కూడా వీరిని శత్రువులుగా భావించే వ్యక్తులు కూడా కొంతమంది ఉన్నారు. అంటే వీరిని చాలా ప్రేమించే వ్యక్తులు కొంతమంది ఉన్నారు. అలాగే వీరిని చూస్తేనే అసహ్యించుకునే వ్యక్తులు కూడా కొంతమంది ఉన్నారు. దానికి కారణం ఓర్వజాలనితనం. అంటే వీరి యొక్క బంధువులు కావచ్చు, లేకపోతే మిత్రులు కావచ్చు, లేకపోతే మీరు పనిచేసే చోట తోటి ఉద్యోగస్తులు కావచ్చు, మీరు వ్యాపారం చేసే చోట మీ యొక్క తోటి వ్యాపారవేత్తలు కావచ్చు, వినియోగదారులు కావచ్చు, లేకపోతే మీ ఇరుగు పొరుగు వ్యక్తులై కూడా ఉండొచ్చు. కానీ మీ యొక్క ఎదుగుదలను చూసి వారు ఓర్వలేకపోతున్నారు. మీపైన అసూయను, కుళ్ళును ప్రదర్శిస్తున్నారు. ఈ కారణంగా మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలు కూడా మీరు ఎదుర్కోవలసి వస్తుంది. ఎప్పుడైతే అసూయ, కుళ్ళుతో ఒక మనిషి మనల్ని చూస్తాడో అది నరదృష్టిగా మారి, నెగటివ్ ఎనర్జీగా మారి మన జీవితంలో అనేక రకాలైనటువంటి దుష్ఫలితాలను చూపిస్తూ ఉంటుంది. అయితే మీ జీవితంలో ఇటువంటి సందర్భాలు ఎన్నో చూస్తున్నారు. దీని కారణంగా అంటే ఈ యొక్క నరదృష్టి కారణంగా కుటుంబంలో సమస్యలు వస్తూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండదు. మీ యొక్క సంతానంతో, అలాగే మీ తల్లిదండ్రులతో, తోబుట్టువులతో కూడా మీకు ఊరికే గొడవలు జరుగుతూ ఉంటాయి. అలాగే అనారోగ్య సమస్యలు మిమ్మల్ని వేధిస్తూ ఉంటాయి. మీరు ఎన్నిసార్లు డబ్బు ఎంతగా కష్టపడి సంపాదించినా కాని దాన్ని పొదుపు చేసుకునే అవకాశం ఉండకుండా నీళ్లలాగా వృధాగా ఖర్చవుతూ ఉంటుంది. కొన్నిసార్లు డబ్బు సంపాదించే అవకాశమే మీకు దొరకదు. ఈ విధంగా ఎన్నో రకాలైనటువంటి ప్రతికూలతలు మీరు ఎదుర్కోవలసి వస్తుంది ఈ యొక్క నరదృష్టి కారణంగా. అయితే
మీరు మీ జీవితంలో ఈ యొక్క సెప్టెంబర్ 28వ తేదీ శనివారం యొక్క దినఫలాల ప్రకారం చూసినట్లయితే భారీ మార్పులైతే మీ యొక్క జీవితంలో జరగబోతున్నాయి. ఇది వరకు మీరు ఏవైతే చాలా కాలంగా ప్రతికూలతను ఎదుర్కొంటూ ఉన్నారో దానికి సంబంధించి మీరు ఈ రోజున ఒక గుడ్ న్యూస్ వినే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా కుంభరాశి జాతకుల యొక్క జీవితంలో ఈ రోజున మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం అయితే మీరు తీసుకోబోతున్నారు. కొన్ని సందర్భాల్లో మన జీవితానికి సంబంధించి భవిష్యత్తుకు సంబంధించి ఏదైనా అవకాశం మన ముందుకు వస్తుంది, కానీ దాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలో మనకు అర్థం కాదు. అసలు ఆ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలా వద్దా అని ఒక కన్ఫ్యూజన్ లో కూడా ఉంటారు. అటువంటి స్థితిలో ఉన్నటువంటి కుంభరాశి వారికి కొంతమంది వ్యక్తుల యొక్క సపోర్ట్ కూడా లభించబోతుంది. అది మీ కుటుంబ సభ్యులు కావచ్చు, మీరు పనిచేసే చోట తోటి ఉద్యోగస్తులు కావచ్చు, ఇలా ఎవరైనా సరే వారి యొక్క మద్దతు, వారి యొక్క సహాయ సహకారాలు మీకు మెండుగా లభించబోతున్నాయి. వారి మూలంగా మీరు మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి ఒక సరైన నిర్ణయం అయితే ఖచ్చితంగా తీసుకోబోతున్నారు. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో భారీ మార్పులైతే ఈ యొక్క శనివారం రోజు అంటే సెప్టెంబర్ 28వ తేదీ దిన ఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. అలాగే చాలా కాలంగా మీరు కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి మిత్రులకు సంబంధించి మీరు ఒక న్యూస్ వినటం కూడా జరుగుతుంది. అంటే వారు ఎక్కడున్నారో మీకు ఇంతవరకు అడ్రస్ అనేది లేదు, అలాగే వారి యొక్క ఫోన్ నంబర్ కూడా లేదు. ప్రయత్నం చేశారు, ప్రయత్నం మీకు ఫలితాన్నివ్వలేదు, దాంతో మీరు లైట్ తీసుకున్నారు, నిరాశలో కూడా ఉన్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో వారి అడ్రస్ కి సంబంధించి ఒక న్యూస్ వినటం జరుగుతుంది. అలాగే వారిని కలుసుకోవటానికి ఒక అవకాశం అయితే మీ ముందుకు వస్తుంది. ఈ విధంగా సెప్టెంబర్ 28వ తేదీ దినఫలాల్లో మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తుంది. ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. మీ యొక్క జీవితానికి సంబంధించి భవిష్యత్తుకు సంబంధించి కీలకమైన మార్పులు కూడా మీరు చూడబోతున్నారు. కొంతమంది వ్యాపారాన్ని ప్రారంభించడానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఏదో ఒక కన్ఫ్యూజన్ అనేది వారిని వెంటాడుతుంది. డబ్బు సమకూరటం లేదు, లేకపోతే కనుక మీరు ఏ డెసిషన్ తీసుకోవాలి అంటే ఏ వ్యాపారాన్ని మొదలు పెట్టాలో తెలియక కూడా సతమతమవుతున్నారు. అటువంటి వారు కూడా ఈ రోజున ఒక మంచి నిర్ణయం తీసుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి కీలకమైన నిర్ణయం అయితే మీరు తీసుకోబోతున్నారు. అది మీ యొక్క భవిష్యత్తుకు బంగారు బాట వేయబోతుందని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదనే చెప్పుకోవాలి. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో భారీ మార్పులైతే సెప్టెంబర్ 28వ తేదీ చూడబోతున్నారు. అయితే ముఖ్యంగా మీ జీవితంలో ఏవైతే ప్రతికూలతలు ఉన్నాయో వాటిని అనుకూలంగా మార్చుకోవటానికి, మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి శని భగవానుణ్ణి నిత్యం ఆరాధించాలి. ఎందుకంటే శని ఆరాధన మీకు మేలు చేస్తుంది. శని భగవానుడి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటే కనుక ఏ గ్రహ దోషాలు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేవు. కాబట్టి శని ఆశీస్సులు మీకు ఉండాలంటే శని భగవానుణ్ణి అవమానపరిచే విధంగా మాట్లాడకూడదు. శనికి ఇష్టమైనటువంటి వస్తువులు పేదలకు దానంగా ఇవ్వాలి. శని ఆలయానికి వెళ్లినప్పుడు శని స్తోత్రం పారాయణ చేస్తూ దీపం వెలిగించాలి. అలాగే 11 ప్రదక్షిణలు చేసి మీరు శని భగవానుడికి మీ మనసులో ఉన్నటువంటి కోరికలు అన్నీ కూడా చెప్పుకోండి. ఖచ్చితంగా మీకు మేలు కలుగుతుంది. మీ జీవితంలో ఏవైతే ప్రతికూలతలు మీరు ఈ సమయంలో అనుభవిస్తున్నారో అవన్నీ కూడా రివర్స్ గా మారుతాయి. అంటే మీరు దుష్ఫలితాలకు బదులుగా సత్ఫలితాలైతే పొందుకుంటారు. ఈ కుంభరాశి వారికి పడమర, దక్షిణం, ఉత్తర దిశలు యోగదాయకంగా ఉంటాయి. వీరికి ఏ దిక్కు కూడా దోషమైంది కాదనే చెప్పుకోవాలి. కుబేర కంకణ ధారణ, కాలభైరవ స్తోత్ర పారాయణం వీరికి ఎంతగానో మేలు చేస్తుంది. అలాగే మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. దాన ధర్మాలు చేయటం వల్ల అపారమైన పుణ్యఫలం మీకు దక్కుతుంది. మీ జీవితంలో మీరు కోల్పోయిన వాటిని దక్కించుకోగలుగుతారు. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటుంది. కాబట్టి కుంభరాశి వారి యొక్క జీవితంలో ఇటువంటి అనేక రకాల మార్పులైతే మీకు సెప్టెంబర్ 28వ తేదీ దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. అలాగే మిమ్మల్ని అంతకుముందు అవమానపరిచిన వారు కూడా ఈ సమయంలో మీ యొక్క సహాయాన్ని అర్థించి మీ దగ్గరికి వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అతి త్వరలో మీ యొక్క జీవితం తలక్రిందులు కాబోతుంది. ఇదివరకు మీరు ఏవైతే సమస్యలను ఎదుర్కొంటూ వస్తున్నారో వాటన్నింటికీ కూడా పరిష్కారాలు లభించబోతున్నాయి. మీ జీవితంలో ఖచ్చితమైన మార్పులైతే మీరు చూశారు కదండి. కుంభరాశి వారి యొక్క జీవితం సెప్టెంబర్ 28వ తేదీ దినఫలాల ప్రకారం ఏ విధంగా కనిపిస్తుంది, వారి జీవితంలో వచ్చేటటువంటి భారీ మార్పులు ఏంటో తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.